టేక్మాల్ మే డే వేడుకలు టేక్మాల్ మండల కేంద్రంలో మే డే వేడుకలను సిఐటియు జిల్లా అధ్యక్షుడు పెంటయ్య ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ప్రాంగణంలో సిఐటియు జెండాను ఎగురవేశారు. వారు మాట్లాడుతూ కార్మికులను ప్రభుత్వం గుర్తించి కార్మికులకు పని భారం తగ్గించి రోజులో 8 గంటలు పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కార్మికుల వేతనాలు ప్రభుత్వాన్ని పెంచాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సిఐటియు 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 కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సిఐటియు సిఐటియు వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, సిఐటియు సిఐటియు వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిలవగానే వచ్చేసినటువంటి పెద్ద ముఖ్య నాయకులకు, పెద్దలందరికీ నేనే సందర్భంగా మా సిబ్బంది తరఫున మండలం లోపల ఎక్కువ సంతోషం ఉన్నది. మన లేబర్ వర్గాలకు అందరికీ ఏం చేయాలి, గవర్నమెంట్ ప్రభుత్వం అందరికీ సాయం చేయాలి. కార్డులు కూడా తయారు చేసి ఇస్తే మాకు కూడా సంతోషం ఉంటుంది. జై కార్మికులు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మేడే ఉత్సవాలకు చేసినటువంటి గ్రామ పెద్దలు, పంచాయతీ కార్మికులు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరి కార్మికుల యొక్క శ్రమ చాలా గొప్పది. ఒక గ్రామం బాగుపడాలన్నా, ఒక రాష్ట్రం బాగుపడాలన్నా, ఒక దేశం బాగుపడాలన్నా మరి శ్రామికులు ఎంతో శ్రమిస్తూ ఉంటారు. ప్రపంచానికే 2 కళ్ళ లాంటి వారు. మరి ఒకటి కర్షకుడు, ఒకడు కార్మికుడు. మరి రైతులు, కార్మికులు లేనిది మన జీవితాలే లేవు. కాబట్టి రైతుల పక్షాన కానీ, కార్మికుల పక్షాన కానీ మనం ఎల్లవేళలా మనం అండగా ఉండాలని కోరుకుంటూ, మీకు ఏ బాధలు వచ్చినా కానీ మేము అండగా ఉంటాం. గతంలో కూడా వీళ్ళు గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేయడం జరిగింది. మరి అప్పుడు గ్రామంలో పారిశుద్ధ్యం పరిస్థితి చూసినాం, ఎంతో కుంటుపడిపోయింది. మరి ఆ 10 రోజులకి అంత ఇబ్బంది అయిందంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనకు అర్థమైపోయింది. ఆనాడు కూడా మేము వారికి సంఘీభావం తెలిపి వాళ్ళకి అండగా నిలిచినాము. ఇక ముందు కూడా మీకు ఏ బాధలు వచ్చినా సరే మేమున్నాం, మీకు అండగా ఉంటాం. కార్మికుల పక్షాన మేము నిలబడతామని తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సిఐటియు అనగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ అనునిత్యం కార్మికుల కోసం పోరాడేటువంటి ఈ సంస్థ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పటి నుండే కార్మికుల యొక్క సమస్యలు అనేది తీరుతున్నాయి. 1945లో నవంబర్ 27 3వ సదస్సులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కార్మికుల నిమిత్తం ఒక సదస్సును ఏర్పాటు చేసి ఈ కార్మికులకు 8 గంటల పని మాత్రమే ఉండాలి, వీళ్ళు 12 గంటల పని అనేది చేయకూడదని 1945లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసేటువంటి 3వ సదస్సులో దీన్ని తీర్మానం చేస్తే 1945 నవంబర్ 27లో కార్మికుల యొక్క 7వ సదస్సుని ఏర్పాటు చేసినప్పుడు కార్మికుల కోసం 17 చట్టాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకొచ్చి వీళ్ళ యొక్క వేతనాలను కానీ, వీళ్ళ ఆరోగ్యరీత్యా కానీ అనేకమైనటువంటి 17 కార్యక్రమాలను వీళ్ళ గురించి ఏర్పాటు చేసి వీళ్ళ జీతాల విషయంలో, వేతనాల విషయంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కృషి చేయడం వల్లే ఈ కార్మికుల యొక్క జీతభత్యాలు కానీ, వారి ఆరోగ్య సమస్యలు కానీ, వీరి గురించి మనం కొట్లాడేటువంటి నేడు వీరి కోసం మనం చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో వీరికి లబ్ధి అనేది చెందుతుంది. కాబట్టి ఈ యొక్క మేడే సందర్భంగా పంచాయతీ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియ. ఈరోజు మేడే సందర్భంగా ప్రపంచంలో ఉన్న కార్మికులందరూ కూడా ప్రత్యేకంగా ఈరోజు మేడేను ప్రకటించుకొని జెండాను ఎగరవేసినటువంటి సందర్భంలో ఇది ఒక వ్యక్తి యొక్క పుట్టినరోజు కాదు,
మరియు బర్త్డేలు, మ్యారేజ్ డేలు, రకరకాల డేలు ఉంటాయి. కానీ ఈ మేడే అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. మేడే ఎందుకోసం ఏర్పడిందంటే అమెరికాలో ఉన్నటువంటి చికాగో రాష్ట్రం లోపల పని గంటలను కుదించేటటువంటి పోరాటం లోపల ఎందరో కార్మికులు చనిపోయారు. వారి జ్ఞాపకార్థము ఈరోజు ప్రత్యేకంగా మేడే కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. అయితే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ దేశం యొక్క సంపద కార్మికుల యొక్క చెమట మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ సంపదను పెంపొందించుకోవడానికి కొందరు పారిశ్రామికవేత్తలు ఈ కార్మికులతోటి పని ఒత్తిడిని పెంచేసే పరిస్థితి ఉంది. దేశం యొక్క సంపద పెరుగుతుందేమో కానీ వాళ్ళ ప్రాణాలు కూడా భద్రత ఇవ్వాలి. కాబట్టి కార్మికులందరూ కూడా ఐక్యతతో ఉండి అది సాధించుకుంది. ఇటీవలనే ఈ మధ్యలో మరి బొంబాయి లోపల పూణే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు రోజు 10-12 గంటలు పనిచేయడం వల్ల ప్రాణం కోల్పోయింది. ఆ ప్రాణం ఎందుకు కోల్పోయింది, ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రాణం ఎందుకు కోల్పోయిందని ఒకసారి వాళ్ళ తల్లి అన్ని విధాలుగా ఆలోచిస్తే ఆమె డైలీ ఒత్తిడి వల్ల ఏమైపోయిందంటే మానసికంగా కుంగిపోయి చనిపోయింది అనేటటువంటిది ఆమె చివరికి కోర్టుకు, ప్రభుత్వానికి కూడా నివేదికను అందించింది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు కార్మికులందరూ కూడా, ముఖ్యంగా మన గ్రామ పంచాయతీ కార్మికులు కూడా వాళ్ళు నిరంతరం సేవ చేస్తూ మరి చెమట వచ్చి ఆరోగ్యాలను సైతం కూడా లెక్క చేయకుండా కూడా మరి పనులు చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఆరోగ్యం అనేటటువంటిది కూడా మనకు చాలా ముఖ్యం. వాళ్ళ ఆరోగ్యం కాపాడుకునే దిశ లోపల అన్ని విషయాల లోపల వాళ్లకు ఈ గ్రామంలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ అందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంది. కేవలం 10 గంటలు కుదించి అంటే ఎక్కువ గంటలు పని చేయడం కాదు, నాణ్యత గల 10 గంటలు పని కొద్ది సమయంలో చేసినా పర్వాలేదు. మరి ఈ గ్రామాన్ని కాపాడేటటువంటి ఈ మన గ్రామంలో ఉన్నటువంటి కార్మికులు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్య రీత్యా నిరంతరం సేవ చేస్తుంటారు. కాబట్టి మీకు అండగా మేమందరం కలిసి ఉంటాం. ఆ సందర్భంలోనే ఖచ్చితంగా కలిసికట్టుగా చేసినటువంటి ఈ మేడే సందర్భంగా మీకందరికీ, కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మీరు నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. మేడే సందర్భంగా మా టైమాల్ మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు, ముఖ్యంగా CITU మండల అధ్యక్షులు పెంటయ్య గారికి మరియు గ్రామ పంచాయతీ సిబ్బందికి అందరికీ ప్రత్యేకంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన గ్రామంలో కార్మికులు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పనిచేస్తుండ్రు. వారికి నెల జీతాలు సరిగా పడటం లేదు. కావున మనం నాయకులమందరము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్లకు జీతాలు పడే విధంగా మళ్ళీ కట్ కాకుండా మాట్లాడాలని అందరికీ నాయకులందరూ కోరుతున్నాము. ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్య రీత్యా ఏవైనా సమస్యలు ఉన్నా కానీ హాస్పిటళ్లకు అక్కడిక్కడ పోతుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా గ్రామ పంచాయతీ నుంచి కూడా ఏదైనా ఆర్థిక సాయం కూడా అందించే విధంగా మన నాయకులందరము అధికారులకు కోరాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏర్పరిచినటువంటి ప్రతి ఒక్కరికి, విచ్చేసినటువంటి నాయకులకు, సిబ్బందికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దినోత్సవం టేక్మాల్ గ్రామంలో బస్టాండ్ ఆవరణంలో ఘనంగా నిర్వహించుకున్నాం. మేడే సందర్భంగా కార్మికులకు మరియు గ్రామ పెద్దలందరికీ శుభాకాంక్షలు. మరి కార్మికులు అనేది కష్టజీవితో పనిచేసేవారు. మరి కొంచెం పనిచేసి వాళ్ళ జీతాలు చిన్న మొత్తంలో ఉంటాయి. మరి కష్టంలో కానీ వాళ్ళకి అవసరాలు కానీ ఎక్కడన్నా వెళ్తే వాళ్ళ చిన్న జీతాలను కూడా కుదించి మరి వాళ్ళను నష్టపరిచే విధంగా అధికారులు చేస్తున్నారు. దాని మీద మనం ప్రజాప్రతినిధులందరూ కొట్లాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది వాళ్ళ రోజు కాబట్టి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలి. అందుకే చెప్తున్నా, మరి చిన్న జీతాలతో వాళ్ళు బతికే విధంగా మరి ఎప్పుడో అవసరం నెలలో 2-3 రోజులన్నా ఖచ్చితంగా అవసరాలు ఉంటాయి ఎవరో పర్సనల్గా. ఆ జీతాలను కూడా కట్ చేసి మరి అందులో వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ కార్మికులు ఉంటారు, పనిచేస్తారు. మరి వాళ్ళు ఒక్కరోజు పనిచేస్తే మన మొత్తం విలేజే మరి మొత్తం శుభ్రత లేకుండా పోతుంది. కాబట్టి మనం వాళ్ళ గురించి మనం పోరాడాలి, వాళ్ళ సమస్యలపై మనం పోరాడాలి. మరి మనకు ఈరోజు ఆహ్వానించారు,
మనం ఇట్లా వారి గురించి మనం సమస్యల గురించి పోరాడినప్పుడే ఈ మేడేకు అర్థం ఉంటుంది. కాబట్టి ఈ నాకు పిలిచినందుకు ఈ మేడే సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాం. అంటే దాని వెనుక ఉన్నదంతా శ్రామిక శక్తి, కార్మిక శక్తి ఎక్కడైతే బాగుంటుందో వాళ్ళు సంతోషంగా ఉంటారో ఆ దేశం సుసంపన్నలతో మరి విరజిల్లుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ కార్మికులు పడ్డ కష్టానికి కూడా వాళ్ళకు శ్రమకు తగ్గ ఫలితం రావాలని చెప్పి ఈళ్ళ నుంచి పోరాటం జరుగుతున్నది. కానీ కొన్ని విషయాల్లో మరి మనకు అన్యాయం జరుగుతుంది. మనం అందరూ కూడా మరి కార్మికుల ఐక్యత కోసం వాళ్ళకి జరిగే లాభాల విషయంలో వాళ్ళకి శక్తికి శ్రమకు తగ్గ ఫలితం రావాలనే విషయంలో మరి అందరం కూడా సహకరించి మరి వారింత మనం ఉండి ఈ కార్మిక శక్తిని ముందు నడిపించినప్పుడే ఏ పల్లె అయినా సరే, ఏ రాజ్యమైనా సరే, ఏ జిల్లా అయినా సరే, ఏ దేశమైనా మరి బాగుపడతారు. ఈ సందర్భంగా తెలుగుతూ ప్రజాప్రభుత్వం సీఎం గారు కూడా మరి మేడే సందర్భంగా కొన్ని వాళ్ళకు రాయితీలు ప్రకటించారు. మరి ఎవరైతే బీమా చేసుకుంటారో లేబర్ బీమా వారికి చనిపోయిన కార్మికులకు ప్రమాదవశాత్తు మరి 6 లక్షలు, తర్వాత సాధారణ మరణానికి కూడా మరి ఎన్నో రాయితీలు కల్పించినారు. ఇలాంటి ప్రభుత్వ బెనిఫిట్స్ను కూడా మరి మీరందరూ వినియోగించుకోవాలి. దాని వెనుక ఇలాంటివి ఉన్నా మేమందరం కూడా పార్టీలకు అతీతంగా మేమంతా కార్మికుల కోసం, వారి హక్కుల కోసం మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొకసారి మేడే సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.